అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇక్కడ వచ్చేసి అయితే పులావ్ అయితే స్టార్ట్ చేశాను. సో సారీ గైస్, స్టార్టింగ్ అయితే వీడియో తీయడం మర్చిపోయాను. సో చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ మనకు బగారకు కావాల్సిన ఐటమ్స్ అయితే వేసేసుకున్నాము. ఇందులో దాల్చిన చెక్క, స్టార్ పువ్వు కానివ్వండి, ఇంకా ఏమంటారు సాజీరా, లవంగం, ఇలైచి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అయితే ఇలా కలిపేసుకుంటున్నా. తర్వాత అయితే ఇక అల్లం వేసుకున్నా. అల్లం వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా అయితే మంచిగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు, మంచిగా కలుపుకున్నాక అల్లం వేసి కలుపుకున్నాక అయితే మళ్ళీ ఇట్లా టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా టమాటాలు వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి. టమాటాలు అంతా మంచిగా మగ్గాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే చికెన్ పులావ్ ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అబ్బా, మీ సపోర్ట్ చాలా ముఖ్యం మనకు. సో టమాటాలు వేసి అవన్నీ కలిపేసుకున్నాక టమాటాలు మగ్గుతున్నాయి. సో ఇక్కడైతే మ్యారినేట్ చేసి పెట్టాను ముందే చికెను. సో ఉప్పు కారం అవన్నీ వేసి అయితే మనం ఉప్పు కారం, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టాలి. ఏంటంటే పీస్కి మంచిగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కాబట్టి అట్లా చేసుకొని పెట్టుకోవాలి. వెంబడి వేసినా కానీ పీస్ అనేది కొంచెం అంటే టేస్ట్ అనేది తెలియదు, ఉప్పు కారం అనేది పట్టినట్టు తెలియదు. సో ఇలా చేసి పెడితే మనకు ఉప్పు కారం అనేది పట్టినట్టు తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి మంచిగా చికెన్ వేసుకొని కలుపుకున్నాక అయితే ఇలా మంచిగా ఇట్లా నూనె అయితే పైకి తేలుతున్నప్పుడు బియ్యం అనేది మనం పోసుకోవాలి. బియ్యం పోసేసుకున్నాక ఆ తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆ బియ్యం పలగకుండా, అలాగే ఆ ముక్కలు చిత్మిపోకుండా మొత్తం, అంటే ముక్కలు కూడా చిన్నగా అప్పటికి ఉడికిపోయింది. సో ముక్కలు కూడా సరిగ్గా మంచిగా ఇరగకుండా అయితే మనము మెల్లగా ఇట్లా ఒక్కసారి అలా వాటర్ తగినంత వాటర్ పోసుకున్నాక అలా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మన చికెన్ పులావ్ మంచిగా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోతుంది. సో మీరు ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలా లాస్ట్లో అయితే నేను కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను. సో మీరు చికెన్ పులావ్ ఎలా చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి గాయస్. సో నేనైతే నా ప్రాసెస్ ఇది, నేను ఇలా చేస్తాను. సో నేనైతే ఎక్కువ వంటలు నేర్చుకుంది అయితే మా డాడీతోనే. మా డాడీ చెఫ్ ఉండే కాబట్టి ఆయన దగ్గర ఎక్కువ వంటలు నేర్చుకున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచిగా ఉడకడానికి వచ్చేసింది. సో మనం సరిపడా వాటర్ పోసుకొని ఒక్కసారి కింద అడుగు అంటుతుందా ఏందనేది అయితే కలుపుకోవాలి. సో ఆయిల్ అనేది కూడా మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి ఒకసారి అడుగంటకుండా అట్లానే ఆయిల్ కూడా మొత్తం అన్నంలో రైస్కి మొత్తం పట్టేసుకునేటట్టయితే ఇలా కలుపుకొని మంచిగా సమానం చేసుకొని అయితే మూత పెట్టేసుకొని దమ్ముకైతే పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మన చికెన్ పులావ్ అయితే మంచిగా వేడిగా రెడీ అయితే అయిపోయింది. సో చికెన్ పులావ్తో పాటు నేను చికెన్ ఫ్రై కూడా చేశాను, అది కూడా ఇదే వీడియోలో చూసేయండి. సో చూస్తున్నారు కదా, మంచిగా దమ్మక అయిపోయింది మన చికెన్ పులావ్. సో నేను నా రెసిపీ అయితే ఇదే అండి, చికెన్ పులావ్ అయితే నేను ఇలా చేస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను కంచుడు పెట్టుకొని ఇక్కడైతే చికెన్ ఫ్రైకి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే పోసుకొని నార్మల్గా ఇక గ్రేవీ లేకుండా ఎక్కువ చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ సరిపడా ఆయిల్ పోసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ని. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పోసుకొని అయితే ఇలా ఇవి మనకేమేమి కావాలో అవన్నీ అవసరానివి మన దాల్చిన చెక్క అండ్ స్టార్ పువ్వు, అలాగే ఇక బగారాకు, సాజీరా ఇవన్నీ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. సో నేను లాంగ్ వీడియో అనుకోలేదు, షార్ట్స్లో పెడదాం అనుకున్నా. బట్ ఇక లాంగ్ వీడియో పెట్టాక బాగా రోజులైన అన్నట్టయితే లాంగ్ వీడియో ద్వారా అయితే ఇట్లా చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, మన ఉల్లిగడ్డ కలర్ అయితే కొంచెం చేంజ్ అవ్వగానే పసుపు వేసుకొని
అలాగే ఇక అల్లం వేసుకొని అయితే కలిపేసుకోవాలి మంచిగా. అల్లం పచ్చి వాసన వెళ్ళేదాకా కలుపుకోవాలి. సో నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. సో అల్లం వేసుకొని కలుపుకుంటున్నా. బాగా కలుపుకొని అయితే తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. సో నేనైతే రీసెంట్గా మన ఛానల్లో చికెన్ తందూరి ఎలా చేయాలో కూడా చెప్పాను. ఈ ఛానల్లో కాదండి, ఇంకో ఛానల్ ఉంది నాది. సో మీకు ఒకవేళ చికెన్ తందూరి వ్లాగ్ కావాలన్నా కానీ చికెన్ తందూరిది లెగ్ పీస్ అండ్ చెస్ట్ పీస్ అట్లా పెద్ద పెద్ద పీస్లతో చేయాలి అంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తా. నేనైతే చిన్న చిన్న పీస్లతోనైతే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం తందూరి చేయాలన్నా కానీ మళ్ళీ దానికి సంబంధించిన టూల్స్ కావాలి. టూల్స్ అంటారు కదా, దాంట్లో తిప్పడానికి కాలడానికి. సో అవైతే మన దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి నేను చిన్న చిన్న పీస్తో చేశాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉల్లిగడ్డ అయితే మంచిగా కలర్లో వచ్చేసింది కాబట్టి ఇక మనం చికెన్ వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చికెన్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని అయితే కొంచెంసేపు అలా మూత పెట్టేసి వదిలేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు చికెన్లో ఉన్న వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఏవైతే ఉంటాయో అవైతే ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి. సో మొత్తం ఆ వాటర్ మంచిగా ఇంకేదాకా అయితే మనం ఇంకా పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఆ వాటర్ ఇంక వచ్చినప్పుడు మనం ఇలా ఇక కలిపేసుకొని ఒక్కసారి మంచిగా ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ సరిపడా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి రెసిపీస్ మీకు ఈజీ టిఫిన్ రెసిపీస్ కానివ్వండి, స్వీట్ రెసిపీస్ కానివ్వండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మన ఛానల్లో అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నా వల్ల అయినంతవరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. సో అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నచ్చితే కనుక మీరు షేర్ చేయండి, మీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. సో ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాం చికెన్లో. వేసుకొని అయితే ఇలా కలిపేసుకొని బాగా మంచిగా ముక్కలకు అన్నిటికీ అంటేటట్టు అయితే కలుపుకొని అయితే మంచిగా పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా రెడ్డిష్గా అయింది కర్రీ. కారం కూడా మంచిగా మేమైతే పట్టించిన కారమే వాడతాము, బయట ఎక్కువ కారం వాడము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే మనది రెడీ అయిపోయింది. సో నేనైతే ఇలా చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏం వ్లాగ్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఫ్యామిలీ వ్లాగ్ కావాలా లేదంటే కుకింగ్ వీడియో కావాలా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.